అందరికీ నమస్కారం. రేపు సెకండ్ ఫేజ్ జరగబోయే ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా పట్టణాలలో స్థిరపడ్డ వారు వచ్చి కూడా అందరినీ ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన దేశానికి గ్రామాలు అనేటివి గుండెకాయ లాంటివి. కావున అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. నేను చదువుకున్నా, సేవ చేద్దామని ముందరికి వచ్చిన. అలాగే అంటే వార్డులో ఉన్న సమస్యలు నాకు తెలుసు, ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉంటా. సో దాని విషయంలో నేను ముందరికి వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం, పని చేద్దామన్నట్టు ముందరికి వచ్చిన. సో కొందరు ఈ ఓటు హక్కును వినియోగించుకొని మాకు ఓటేసి గెలిపేయగలరని నా మనవి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని చూసి ధర్మం వైపు, పనిచేసే వాళ్ళ వైపు ఓటేసి గెలిపేయగలరని ప్రార్థన. మీ అమూల్యమైన ఓటుని మద్యానికి, పైసలకు మీరు అమ్ముకోకుండా మీ ఓటుకు ఒక ప్రాధాన్యత ఉంచి ఓటేసి గెలిపేయగలరు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్, పెద్దవాళ్ళ గ్రామం. అయితే ఈ 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్ ప్రతి ఒక్క యువత వినియోగించుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న రాష్ట్రంలో, మన విలేజ్లో అన్ని సమస్యలు యువతకి తెలుసు. యువత ప్రశ్నించే గొంతు కాబట్టి యువత ముందుకు రావాలి, ఎలక్షన్లో నిలబడాలి, అన్నిటికీ పోటీ చేయాలి. గ్రామస్తులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. మన ఒక్క ఓటే కదా, మనం ఏమి చేయకుంటే ఏం కాదు కదా. కాబట్టి మన ఒక్క ఓటుతోనే గ్రామ వృద్ధి చెందుతుంది. కంపల్సరీ అందరూ మీ ఓటు వినియోగించుకోవాలి.